తమిళనాడు సీఎం విజయ్ మకాం మార్చేందుకు సిద్ధమయ్యారా? తన నివాస గృహాన్ని చేంజ్ చేయనున్నారా? ఇప్పుడు ఉంటున్న ఇంటికి ఏమైంది? సడన్ గా నివాస మార్పుకు కారణం ఏంటి? ఇంతకీ సీఎం మకాం ఎక్కడికి? లెట్స్ వాచ్. తమిళనాడు ముఖ్యమంత్రిగా 4 సార్లు ప్రమాణం చేసి 15 ఏళ్లకు పైగా ఏలిన మహిళా నేత, తిరుగులేని నాయకురాలు అయిన జయలలిత నివాసం అంటే రాజసం కలిగినది అని అంతా చెప్పుకుంటారు. జయలలిత పోయస్ గార్డెన్ అంటే అధికార వైభోగం అని పేరుంది. దానికి ఉన్న రాచకళ గురించి ఎంతగానో వర్ణించేవారు. పోయస్ గార్డెన్ చెన్నైలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా కూడా ఉంది. జయలలిత శక్తివంతమైన నాయకురాలిగా అక్కడి నుంచి తమిళనాడును ఏలారు. ఆమె కనుసైగతో జాతీయ రాజకీయాలను సైతం శాసించారు. జయలలిత తమిళ రాజకీయాల్లో ఒక శకం, ఆమె ఒక చరిత్ర. ఆమె ఉన్న ప్రాంతం, ఆమె నివసించిన భవనం అన్నీ కూడా ఎంతో గొప్పగా ఈ రోజుకు చెబుతూ ఉంటారు. అలాంటి జయలలిత నివాసంలో ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మకాం మారుస్తున్నారని ప్రచారం జోరందుకుంది. చెప్పాలంటే దళపతి విజయ్కి తమిళనాడులో నివాసాలు ఉన్నాయి. ఆయన కాలీవుడ్ టాప్ స్టార్గా ఉంటూ రాజకీయాలకు వచ్చారు. ఆయనకు ఈస్ట్ కోస్ట్ రోడ్లో విలాసవంతమైన నివాసం ఉంది. తన నీలంకారి నివాసం నుంచి రాజాజీ రోడ్డులోని సెక్రటేరియట్కు విజయ్ ప్రతిరోజు కార్లో వచ్చి వెళ్తున్నారు. అంతేకాదు, ఆయన సచివాలయానికి ప్రతిరోజు టెన్షన్గా వస్తున్నారు. ఒక ఉద్యోగి ఎలా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సచివాలయంలోనే ఉంటున్నారు. ఇదంతా బాగానే ఉన్న విజయ్ ఈస్ట్ కోస్ట్ రోడ్లోని ఇంటికి సచివాలయానికి ఏకంగా 18 కిలోమీటర్లకు పైగా దూరం ఉంది. దాంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ప్రతిరోజు ఇది సగటు ప్రజలకు కూడా ఇబ్బందిగా మారుతుంది. సీఎం వచ్చిపోయే సమయంలో ఈ ప్రాంతమంతా ట్రాఫిక్ ఆంక్షలు అధికంగా ఉంటున్నాయి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటలు అంటే కీలక సమయంలో పాఠశాలలు, ఆఫీసులకు వెళ్లే వారితో రద్దీగా ఉంటుంది. ట్రాఫిక్ ఆంక్షల వల్ల ప్రజలు ఇబ్బందులను గమనించిన విజయ్ సచివాలయానికి దగ్గరలో తన నివాసం ఉండాలని కోరుకుంటున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ సచివాలయానికి సమీపంలో ఉన్న మాజీ సీఎం దివంగత నేత అయిన జయలలిత వేదా నిలయం మీద ఫోకస్ పెట్టారని ప్రచారం సాగుతుంది. పోయస్ గార్డెన్లోని వేదా నిలయం ప్రస్తుతం జయలలిత మేనకోడలు దీప ఆధీనంలో ఉంది. ఈ వేదా నిలయంలో ముఖ్యమంత్రి విజయ్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారని ప్రచారం సాగుతుంది. అయితే దీని ధర కూడా చాలా షాకింగ్ గా ఉంది. 350 కోట్ల దాకా ఉందని చెప్తున్నారు. ఇంత పెద్ద మొత్తం వెచ్చింది విజయ్ ఈ నివాసాన్ని కొంటారని కూడా అంటున్నారు. ఇదే కనుక జరిగితే సచివాలయానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే విజయ్ నివాసం ఉన్నట్లు అవుతుంది. ఇదిలా ఉంటే పోయస్ గార్డెన్ అంటే చెన్నైలో చాలా ఫేమస్. ప్రముఖులు అంతా అక్కడే ఉంటారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. అంతేకాదు, అనేక మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా పోయస్ గార్డెన్లోనే ఉంటున్నారు. దాంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కూడా అక్కడికి వస్తే ఆ సందడే వేరు అని అంటున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి వస్తే పూర్వం జయలలిత హయాంలో వచ్చిన రాజకీయ కళ మళ్ళీ 10 ఏళ్ల తర్వాత వస్తుందని అంటున్నారు. జయలలిత 4వసారి సీఎంగా ఉంటూ 2016 డిసెంబర్లో మరణించిన సంగతి తెలిసిందే. ఇక విజయ్ కనుక పోయస్ గార్డెన్ కి మకాం మారిస్తే రజనీకాంత్ కి పొరిగింటి వారు అవుతారని అంటున్నారు. రజనీ నివాసం పక్కనే వేదా నిలయం ఉంటుంది. గతంలో జయలలిత తన అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పుడు అక్కడికి వచ్చే వారితో ఫుల్ టైట్ గా సెక్యూరిటీ ఉండేది. ఒకానొక సమయంలో రజనీ కార్ను కూడా తన నివాసానికి పోనీయకుండా జయలలిత సెక్యూరిటీ అడ్డుకున్నారు. అది పెద్ద దుమారం అయింది. మళ్ళీ ఇన్నాళ్లకు ఇప్పుడు ముఖ్యమంత్రి విజయ్ అదే వేదా నిలయం భవనాన్ని కొనుగోలు చేసి ముఖ్యమంత్రిగా తన విధులను నిర్వహిస్తే మళ్ళీ అదే సెక్యూరిటీ, అదే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయా అన్న చర్చ అయితే సాగుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.